కోదాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్ని శాఖల అధికారులను అడ్డం పెట్టుకొని కోదాడను అవినీతికి అడ్డాగా మార్చిందని, చివరికి లష్కర్ ఉద్యోగుల దగ్గర 3 లక్షల రూపాయల వసూలు చేసిన ఘనత ఆమెకే దక్కిందని, మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, చర్చలకు మేము సిద్ధమని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో 2.5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతూ ఒక భాగమైతే, కోదాడు నియోజకవర్గంలో కంచే చేను వేసినట్టుంది పరిస్థితి. కాపలా గాయాల్సిన కంచె అదే చేను వేసే పరిస్థితి వస్తే అలా ఏం మిగలదు. ఈరోజు కోదాడు నియోజకవర్గంలో అధికారులని అడ్డం పెట్టుకొని, ఏజెంట్లుగా ఉపయోగించుకొని, స్థానిక ఎమ్మెల్యే ముడుపులకి మూటలకు అలవాటు పడి అవినీతిమయం చేసింది కాంగ్రెస్ కోదాడు నియోజకవర్గాన్ని. దానికి ఉదాహరణ కోకొల్లలు. మున్సిపాలిటీల కనీసం కార్యాలయం తాత్కాలికంగా బదలాయింపుకి మార్చడం కోసం కొత్త భవన నిర్మాణం అనే పేరు మీద ఉన్న భవనాన్ని, కార్యాలయాన్ని, ఆఫీసుని, ఫైళ్ళని మున్సిపల్ సిబ్బందితోని, మున్సిపల్ వాహనాలతోని కిరాయి బిల్డింగ్లో మార్చడానికి మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే వాడుకున్న తర్వాత దానికైన ఖర్చు ఎంత అనంటే అక్షరాల 20 లక్షల రూపాయలు. పాలకవర్గం ఆమోదం ఉండదు. ఈ 20 లక్షల రూపాయలు ఎటుపోయినాయంటే దీనికి లెక్కల పత్రాలు ఉన్నాయి, దీనికి అందరు పెద్దోళ్ళు ఉన్నారు, దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక మాటతోని సమాధానం చెప్తుంది కమిషనర్. సెంట్రల్ లైటింగ్ వేయడానికి మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం టెండర్ ప్రక్రియ ద్వారా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయాలి. అసలు ఆ టెండర్లో మామూలుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లైట్లు వేస్తారో లేదో తెలియదు, కానీ వేయకుండా కూడా బిల్లులు పెట్టుకుంటున్న సందర్భాలు ఒక భాగం అయితే, ఈ టెండర్ ప్రక్రియలో కూడా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి నలుగురిని కలిపి ఆఫ్లైన్ టెండర్ చేసి 50 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. దీనికి పాలక మండలి తీర్మానం ఉండదు. ఒక అధికారిగా ఈ ముడుపులు ఒకవేళ ఇప్పుడున్న కమిషనరే తీసుకుంటే, శాసనసభ్యురాలుగా వారికి భాగస్వామ్యమే లేకపోతే ఎందుకు ఈ ఆరోపణల మీద విచారణ జరగట్లేదు? మున్సిపాలిటీలో నడిబొడ్డున మున్సిపాలిటీకి సంబంధించిన భూమి డబ్బా కొట్లేసి ఆక్రమణకు గురైతే కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు ఆఖరికి ప్రతిపక్షంగా మా పట్టణాధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ పోయి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకపోతే, దీని వెనక చాలా పెద్దోళ్ళు ఉన్నారు, నేనేం చేయలేని చెప్పేసి చేతులు ఎత్తేసి ఇది నా పని కాదు అని చెప్పేసి నిర్భయంగా చెప్తా ఉంది. మరి ఈ విషయం ఆల్రెడీ బహిరంగంగా ప్రజలకందరికీ తెలిసిన తర్వాత, బహిరంగ ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది విషయాన్ని ఈరోజు బహిర్గతం చేయాలి. దాదాపుగా నెల రోజుల పైన జరిగి, అదే రకంగా చెరువు అభివృద్ధి కమిటీ పేరు మీద, పట్టణ పరిరక్షణ కమిటీ అనే పేరు మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సభ్యులు ఉన్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలుగా రక్షించుకుంటూ వస్తున్న పెట్రోల్ బంక్ పక్కన ఉన్న భూమిని కొద్ది కొద్దిగా మట్టి పోసుకుంటూ ఆక్రమణకు గురి చేస్తూ ఉన్నారు. మున్సిపల్ వాళ్ళ ద్వారా ముడుపులు ముట్టిన తర్వాత, ముడుపులు ఎమ్మెల్యే దాకా ముట్టిన తర్వాత ఈరోజు కనీసం పెదవిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. కబ్జాలకు గురవుతున్నా కాపాడదామనే ఆలోచన లేదు. కటకంగూడెం రోడ్లో ఇంతకుముందు హెలిప్యాడ్ అప్పుడో ఇప్పుడో ఎవరైనా విఐపీలు వస్తే హెలిప్యాడ్ కోసం హెలిప్యాడ్ ల్యాండింగ్ పాయింట్ పెట్టి ఉంటుంది.
అది వాస్తవానికి గ్రామ పంచాయతీ లేఅవుట్గా ఉన్నప్పుడు అది మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి ఇచ్చిన భూమి. ఈరోజు ఆ ఫైలు మాయమైపోయింది, ఆ భూమి మాయమైపోయింది. కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఒకవైపు కబ్జాలు ఆక్రమణలకు గురవుతూ ఉంటే అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు, సంఘాలు మానవతా దృష్టితోని కోదాడని కాపాడుకునే ప్రక్రియలో చెప్తూ ఉంటే ఎమ్మెల్యే ఎందుకు మౌనం వహిస్తుంది అని అంటే ఆమెకు ముట్టాల్సిన ముడుపులు అధికారుల ద్వారా ముడుతున్నాయి కాబట్టి ఈరోజు పెదవి విప్పే పరిస్థితి లేదు. ఇక గంజాయిని ఈరోజు ఇక్కడ ఉన్న పట్టణ ఇన్స్పెక్టరే ప్రోత్సహిస్తున్నాడు ఏజెంట్లను పెట్టి. అమ్మిచ్చే కేంద్రాలుగా కొత్త కొత్త వ్యక్తుల్ని నియామకం చేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయడానికి నెల ముడుపులు ఎమ్మెల్యేకి ముడుతున్నాయి కాబట్టి మౌనం వహించి అవినీతి పరుడైన ఇన్స్పెక్టర్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఎక్కడ పట్టపగలు హత్యలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సాయంత్రం అయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఉంచొద్దు అని చెప్పేసి నియమ నిబంధనలు పోలీస్ చట్టం ప్రకారం ఉన్న తర్వాత కూడా ఎప్పుడో పంపించాల్సిన ఆ మహిళని పంపించకుండా ఉండటంతో దాదాపుగా అప్పటికి 15-20 రోజులు పోలీస్ స్టేషన్ నెంబర్ తిప్పుతూ ఉంటే కాపు కాసి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో హత్య చేస్తే కనీసం దాని గురించి ఈరోజు స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. ఆసుపత్రి కోసం అని చెప్పేసి ఖమ్మం పోతే మాధవి అనే ఒక యజమానురాల ఇంట్లో దొంగతనం దర్జాగా కూల్ డ్రింకులు దాక్కుంటా విలాసవంతమైన జీవితాన్ని ఎట్లా గడుపుతారో ఇంటి మనుషులు లెక్క దొంగతనం చేసి ఇంతవరకు దొంగల గురించి ఆచూకీ పట్టుకునే పరిస్థితి లేదు. ఆఖరికి మునగాల మండలంలో కొత్తగా నిర్మించిన దేవాలయంలో పెట్టిన ఉండి తిమ్మారెడ్డిగూడెంలో ఆ ఉండి ఎత్తుకపోతే కనీసం ఇంతవరకు పట్టించుకోవట్లే. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉందనుకోవాలన్నా లేదనుకోవాలన్నా సామాన్యులకు అసలు రక్షణ భద్రత ఉందా లేదా? ఇంత నిర్లక్ష్యంగా ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు రెవెన్యూ అధికారులు అని అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ మామూలుగా సంపాదనే లక్ష్యంగా ఎమ్మెల్యే వసూల పర్వానికి తెరలేపింది కాబట్టి ఈ అధికారులు వసూలు చేసిస్తున్న దాంట్లో తిలా పాపం తలా పిరికడి మాదిరిగా కొనసాగుతున్న పరంపరలో ఈరోజు అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద సమీక్షలు లేవు, పట్టించుకునే నాదుడు లేడు. కోదాడు పట్టణంలో అమ్ముతారు. దీనికి లైసెన్స్ బహిరంగంగా ఉత్తమ్ పద్మావతి ఇచ్చింది. ఈ అధికారులని మళ్ళొకళ్ళు ఎవరు ఇంకోటి చేయొద్దు, ఎవడు పోయి మాట్లాడొద్దు, వాళ్ళ గురించి కావద్దు అని అంటే పాపం వాళ్ళు తీసుకొని వచ్చి ఆంధ్రా నుంచి వచ్చి కర్రలు పట్టుకొని ఇక్కడ వ్యాపారం చేసే వ్యాపారస్తుల మీద దాడులు చేసినా కనీసం మందలించే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు, కేసులు కట్టే పరిస్థితి లేదు. మట్టి కాపుగల్లు బేతోలు లాంటి గ్రామాలలో అక్కడ యువకులు యువజన సంఘాలు నోరు నెత్తి బాదుకుంటున్నారు. మాకు రేపటి భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఈ ప్రకృతి సహజ సిద్ధమైన ప్రకృతి వనరుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అనుమతులు లేకుండా ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, వీటి మీద చర్యలు తీసుకోమన్నానంటే నామమాత్రంగా మొక్కుబడిగా ఎప్పుడన్నా పేపర్లలో రాగానే ఆర్టీఓ సమాధానం ఇస్తాడు, ఏమని? మేము చర్యలు చేపడతాం, మా దృష్టికి రాలేదు అని. ఇది ఎట్లుందనంటే అప్పుకు రేపు రా అని చెప్పేసి వైశ్యులు మామూలుగా కిరాణా షాప్ కాడ రేపు రా అని చెప్పేసి ఎట్లయితే పెడతారో అప్పు రేపు అని, రేపు రా అని చెప్పేసి రేపు రేపు అన్నది బ్లాక్ బోర్డుల మీద ఎట్లా రాస్తారో అధికారులు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఏ సమస్య వచ్చినా అది పత్రికలలో చెప్పినా సమాధానం ఏమొస్తుంది ఆర్డీఓ నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ అధికారుల నుంచి అని అంటే మా పరిశీలన చూస్తాము, మా దృష్టికి ఇప్పుడే వచ్చింది, చర్యలు చేపడతామని. 2 సంవత్సరాల నుంచి వస్తున్న అనేక సమస్యల మీద అటు రాజకీయ పార్టీ నాయకులు కానీ, ఇటు ఇక్కడ ఉన్న యువజన సంఘాలు కానీ,
కాపాడుకునే ప్రయత్నంలో కాంప్లైంట్ చేస్తే ఈ 2 సంవత్సరాలుగా చూస్తాము పరిశీలిస్తామనే ఒక సమాధానం చూస్తున్నాం తప్ప ఇంతవరకు ఎక్కడ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఏ శాఖ అధికారి కూడా ఇష్టారాజ్యంగా చెరువులు దవ్వుకపోతున్నారు. ఎందుకు దవ్వుకపోతున్నారు, ఎక్కడ దవ్వుకపోతున్నారు అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకి ఈ చెరువు మట్టి ఇస్తున్నాము అని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్టర్లకి చెరువు మట్టి కానీ వేరే బయట మట్టి కానీ తీసుకురావడానికి కాంట్రాక్టర్లలో టెండర్లలో వాళ్ళకి పైసలు ఇస్తారు. ట్రిప్కి ఇంత అని, ఎంత దూరం నుంచి వస్తుంది, వాళ్ళకి కావాల్సిన మట్టి ఎంత రీచ్లో ఉంది, దానికి కావాల్సిన ఖర్చు ఏంది అని అనేది ఎస్టిమేషన్లో వేసి దాని ప్రకారం ఎస్టిమేట్ చేసిన తర్వాత టెండర్ ఫైనల్ అవుతుంది, టెండర్ వస్తుంది. మరి టెండర్లో ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన పైసలు ఇస్తున్న తర్వాత అక్రమంగా ఊర్లలో ఉన్న చెరువుల నుంచి మట్టి తోలకపోయి రోడ్లకు వేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు పర్యవేక్షణ లేదు ఎమ్మెల్యేకి? మట్టి, ఇసుక, మద్యం, కబ్జాలు, ఆక్రమణలు, గంజాయి అన్నిటి మీద ముడుపులు అధికారుల ద్వారా తీసుకుంటున్న, హైదరాబాద్లో కూర్చొని మకాం వేసి ముడుపులు తీసుకొని టూరిస్ట్గా వస్తున్న పద్మావతి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి కోదాడ నియోజకవర్గాన్ని కాపాడుకున్నటోళ్ళకి కనీసం సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. కాపాడుకునే ప్రయత్నంలో పాపం చాలామంది ఆయా గ్రామాలలో ఉన్న యువజన సంఘాలు పోటీపడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాయి, పత్రికలలో వార్తలు వస్తున్నాయి. అయినా పెదవిప్పే పరిస్థితి లేదు, స్పందించే పరిస్థితి లేదు. దీనికి కారణాలు ఏంటి అని అంటే నెలవారీ ముడుపులకు అలవాటు పడ్డ పద్మావతి ఈరోజు అధికారులకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వటమే కారణం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా హయాంలో మేము కట్టి కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ఆ రోజు డ్రా సిస్టమ్ వల్ల తీసిన తర్వాత చిన్న మొన్న ఏదైనా మౌలిక సదుపాయ కల్పన విషయంలో చేయాల్సిన బాధ్యత, కొనసాగింపుగా చేయాల్సిన బాధ్యత ఉన్న అధికార పార్టీ నాయకులు ఇంతవరకు కనీసం వాటి మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోవట్లే. కలకోవ లాంటి గ్రామంలో కాంగ్రెస్ నాయకులే, అరే పాపం ప్రజలు మా వాళ్ళే కదా, మా గ్రామం వాళ్ళే కదా, వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, ఉండటానికి కరెంటు కూడా లేదు, కనీసం వసతులు లేవు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసే అవకాశం మాకు వచ్చింది అని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మొరపెట్టుకొని వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. అది ఒక కలకోవే కాదు, మిగతా అన్ని గ్రామాలలో కూడా మౌలిక సదుపాయ విషయాలలో ఇంత మామూలుగా ఎక్కడ చూసినా శాంతినగర్ ఎత్తిపోతల పథకం ఎప్పుడో నిర్మాణం అయింది. దానికి ఎస్టిమేషన్ల పేరు మీద 5 కోట్ల నుంచి 50 కోట్లకు పెంచారు. ఎక్కడెక్కడ ధనార్జన అవకాశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడనైతే దోచుకునే అవకాశాలు ఉన్నాయో వాటి మీద పెడుతున్న దృష్టి, వాటి మీద పెడుతున్న మక్కువ ప్రజలకు ఉపయోగపడే పనుల మీద ఎందుకు పెట్టలేకపోతుంది పద్మావతి గారు? డబ్బుల సంచులకు అలవాటు పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి దోచుకునేంత వరకు దోచుకున్నాడు. లిఫ్ట్ల పేరు మీద దోపిడీ జరిగింది. ఇవాళ ఆఖరికి నీళ్ళు ఇవ్వటానికి మామూలుగా ఎస్టిమేషన్లు పెంచడానికి కోట్ల రూపాయలు పెడుతుంటే మరి గ్రామాలలో ఆల్రెడీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో కనీస వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు? మీరు ఎప్పటికప్పుడు కోట్ల రూపాయలలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునే నాయకులు. కోదాడు డబుల్ బెడ్రూమ్లు అలాట్మెంట్ జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇళ్లలోకి పోయి గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు పోగానే దాడి చేస్తూ ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళతోని. ఏందయ్యా అంటే మౌలిక సదుపాయాలు కలగజేస్తాం. ఇంకెప్పుడు కలగజేస్తావు? ఆర్డీఓకి నేను స్వతహాగా మా పట్టణ కమిటీ వాళ్ళ ద్వారా అందరం కలిసిపోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎస్టిమేషన్లు పోయినాయి, అతి త్వరలో మంజూరు చేస్తున్నాం సార్ అని అంటాడు. ఆర్డీఓ ఒక తొత్తుగా మారి ఈరోజు పద్మావతికి ఒక ఏజెంట్గా మారి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయిండు. పోలీసు వాళ్ళని యూనిఫామ్ వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా, బ్రోకర్ల మాదిరిగా వాడుకుంటున్నారు. రోజు సెటిల్మెంట్ తప్ప పోలీస్ స్టేషన్లలో ఇంకేం జరగట్లే. శాంతి భద్రతల సమస్య గురించి పట్టించుకునే నాదుడు లేడు. దొంగతనాలు జరిగినా, హత్యలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా ఈరోజు కనీసం పట్టించుకునే పోలీసు వాడు లేడు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు సన్నగిల్లింది. ఇక కాంట్రాక్టుల పేరు మీద మున్సిపాలిటీలను కనీసం ఉద్యోగస్తులకి
ఈ పట్టణాన్ని పరిశుభ్రం చేసిన ఉద్యోగస్తులకు జీతపత్యాలు ఇవ్వడానికి చేత కావట్లేదు. సమావేశాలు పెడితే సమోసా ఖర్చు 42,000 రూపాయలు రాస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాలలో మా పట్టణ అధ్యక్షుడు చెప్పిండు. సమావేశం పెట్టినప్పుడు సమోసాలకు 42,000 చొప్పున అయినప్పుడు బదిలీ మామూలుగా ఈ నుంచి ఈడికి షిఫ్ట్ చేయడానికి 20-25 లక్షల రూపాయలు ఖర్చు అయినప్పుడు కాంట్రాక్ట్ల పేరు మీద ఉద్యోగస్తుల దగ్గర కూడా పైసలు తీసుకొని పైసలు వసూలు చేసి ఉద్యోగాలలో పెట్టుకున్న వాళ్ళకు నెలవారీగా పని చేయించుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఏంది కష్టం? అవినీతి చేయడానికి మాత్రం పైసలు మున్సిపాలిటీలో ఉంటాయి, పనిచేసిన ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు ఇవ్వడానికి పైసలు ఉండవా? ఎన్ఎస్పి కాంట్రాక్ట్ పేరు మీద లస్కర్ల పోస్టులని హుజూర్నగర్లో ఎవరో ఒక ఆయన బ్రోకర్ ఉంటాడు, ఆయనకి కాంట్రాక్ట్ అని పెట్టి మనిషికి 3 లక్షల రూపాయలు వసూలు చేసి లస్కర్ల పోస్టులను నమ్ముకున్న ఘనత పద్మావతిది. మున్సిపాలిటీ గవర్నమెంట్ మారంగానే మేము ఎవరినైతే తాత్కాలిక ఉద్యోగస్తుల్ని పెట్టినామో వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 2.5-3 లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఉద్యోగస్తుల దగ్గర, తాత్కాలిక ఉద్యోగస్తుల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి ఇవాళ వాళ్ళని వీధిన పడేసారు. పట్టించుకునే నాదుడు లేడు. ఉద్యోగాలు అమ్ముకుంటారు, మట్టి అమ్ముకుంటారు, గంజాయి అమ్ముకుంటారు. ఆఖరికి రేపు ఈ కోదాడు నియోజకవర్గ ఓటర్ల రక్త మాంసాలు కూడా అమ్ముకునే పరిస్థితి పద్మావతికి ఉంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి న్యాయ సంస్థలు రంగంలోకి దిగాలని, రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ సంస్థలు కోదాడు నియోజకవర్గంలో అన్నిటి మీద విచారణ చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రజల్ని రేపు మరి ఏ అంగట్లో పెట్టి అమ్మాలని చెప్పి చూస్తున్నదో తెలియదు, అప్పుడన్నా ఆశ తీరుతుందేమో తెలియదు. ఆమె వచ్చేదే ఎప్పుడో ఒకసారి, నెలకి ఏ ఒక్కసారో అమాసకు పుణ్యానికి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ సమస్యల గురించి అవగాహన ఉండదు. ఎవరో ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి, షాడో ఎమ్మెల్యేలన్న స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి, వాళ్ళకి నెలవారీ మామూలు ఇచ్చే అధికారులన్న స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి. ఆ స్క్రిప్ట్ చదివిపోతుంది. ఏమాత్రం అవగాహన లేని కోదాడ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి అనునిత్యం అన్ని అక్రమాలకు పాల్పడుతూ అధికారులను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించే పనిలో ఉంది. ఇప్పుడన్నా ప్రజా సమస్యల గురించి కనీసం దృష్టి సారించాలని చెప్పేసి కోరుతున్నాం. గ్రామాలలో ఉన్న నాయకులు కూర్చొని బూతుకి 8 ఇండ్ల చొప్పున, ఆ ఊర్లో ఎన్ని బూతులు ఉంటే అన్ని ఇండ్లని ఆ గ్రామ నాయకత్వం రాసిచ్చిన వాళ్ళకి మేము ఇస్తామని. కలెక్టర్ ఏమో సమాధానం చెప్తాడు, L1, L2, L3 ఇట్లా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఆ ఎలిజిబిలిటీ ప్రకారమే మేము నిర్ణయం చేస్తామని. ఈరోజు ఇందిరమ్మ కమిటీల పేరు మీద పద్మావతి ఎవరి పేర్లు అయితే రాపించుకొని లిస్టులు తెప్పించుకుంటుందో లబ్ధిదారుల దగ్గర నుంచి 50,000, 20,000 రూపాయల నుంచి మొదలుకొని 50,000 రూపాయల వరకు వసూలు చేసి వాళ్ళ పేర్లు రాస్తున్నారు. ఇంకా ఏం లేదు. ఈడ 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. పైలట్ గ్రామాల పేరు మీద మండలానికి ఒక పైలట్ గ్రామంలో 150 ఇండ్లు కట్టిన దాఖలాలు ఉన్నాయి తప్ప 3,500 ఇండ్లు ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 7 నుంచి 10,000 ఇండ్లు కావాలి. ఇంతవరకు ఎక్కడ అయ్యే అసంపూర్తిగా ఉన్నాయి. పైలట్ గ్రామాలలో ఇల్లు నిర్మాణం తలపెట్టిన ఏవైతే ఉన్నాయో అయ్యే అసంపూర్తిగా ఉన్నాయి. ఆ అసంపూర్తిగా ఉన్న ఇండ్లనే పూర్తి చేయకుండా బిల్లుల పేరు మీద కమిషన్లు గుంజుకుంటూ ఈరోజు మళ్ళీ 20,000 నుంచి 50,000 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారు నుంచి మీకు ఇల్లు ఇస్తామని మొన్న చూసినాం. మొన్న గ్రామ సభ జరుగుతూ ఉంటే కలెక్టర్ సమక్షంలోనే అనుకుంటా పైలట్ గ్రామం, మునగాల పైలట్ గ్రామం తాడువాయల నుంచి వచ్చి పాపం ఆమె పాయిజన్ తాగింది, నాకు అన్యాయం చేస్తుంది అని. మొన్న నడుగుడు మండలం రత్నవరంలో నాకు అన్ని రకాల అర్హతలునే ఉండటానికి ఇల్లు లేదు, తాటాకు గుడిసె తప్ప నాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అనంటే నీకు ఇల్లు ఇయ్యము అని చెప్పి బహిరంగంగా మీ నాయకులు చెప్తున్నారని చెప్పేసి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె బాధను వెలబుచ్చుకుంది. ఇవాళ అటువంటి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఎవరు 20,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తారా? వాళ్ళ అడుగులకు మడుగులుతురా? వాళ్ళని పోయి కాళ్ళీళ్ళు పట్టుకుంటారా? వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు. మరి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? కోదాడ నియోజకవర్గంలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ప్రత్యేక రెవెన్యూ చట్టం ఉందా?
ప్రత్యేక పోలీస్ చట్టం ఉందా? మరి ఇంత అవినీతి పెనుభూతమై రోజు రోజుకు పెరుగుతున్నా కానీ పత్రికల ద్వారా కానీ ఇతర వార్తల ద్వారా కానీ అధికారుల దృష్టికి వచ్చిన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ, జిల్లా శాఖ అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, హౌసింగ్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఈ శాఖలు ఎందుకు మౌనం వహించి ఉల్టా ప్రజల దగ్గర నుంచి మామూలు వసూలు చేసి మూటలు చెప్పి పదవుల్ని కాపాడుకోవడానికి, ఉన్న సీట్లను కాపాడుకోవడానికి అధికారులు ఎందుకు తాపత్రయపడుతున్నారో అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఇది ఇట్లనే కొనసాగితే న్యాయపోరాటం ఒక భాగం, ప్రజా ఉద్యమాలు ఒక భాగం, ఈ అధికారులకి నడి బజార్లో సావు దెబ్బలు తప్పవు. ఇక చట్టాలని వాటన్నిటిని మామూలుగా ప్రజల చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది, మా చేతిలోకి కూడా తీసుకోవాల్సి వస్తుంది. కోదాడు ప్రజల్ని రక్షించుకునే క్రమంలో, కోదాడు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే క్రమంలో అవినీతిని అరికట్టకుండా రోజు రోజుకి పోతున్న ఈ అవినీతిని అధికారుల ద్వారానే చేస్తున్న ఈ పద్మావతి ఇప్పుడన్నా పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. దీని మీద వాళ్ళను వీళ్ళనో మాసిన వాళ్ళనో తల మాసిన వాళ్ళనో ఈ కౌంటరు ప్రెస్ మీట్లకు కాకుండా చర్చ ఒకవేళ రంగ టాకీస్లో పెట్టినా పద్మావతి ఇంకెక్కడ పెట్టినా కానీ ఆ చర్చలో రుజువు చేయడానికి నేను ఇప్పుడు ఆరోపణలు ఏవైతే చేసినా వాటన్నిటిని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళని చేసేది ఏం లేదు, కానీ ప్రభుత్వ పరంగా ఉన్న డీలర్లను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు ఒక నియమ నిబంధనలు లేవు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడు అంటే చాలు ఆ డీలర్లని గ్రామాలలో ఇబ్బంది పెట్టే పరిస్థితి అనునిత్యం ఆ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్త అంటే మేము ఇల్లు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు బహిరంగంగా. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడికి ఇల్లు ఇచ్చేది లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక పోలీస్ స్టేషన్లో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా కండవ మార్చుకుంటే నీకు ఈ పని చేస్తా, లేకపోతే పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టొద్దు అని చెప్పేసి ఆ గుడుంబా శంకర్ గారు చెప్తాడు. అరే ఏం జరుగుతుంది కోదాళ్ళ? ప్రభుత్వ ఉద్యోగస్తులకి పార్టీలతోనేం సంబంధం? వచ్చిన బాధితుడు వాని పరిస్థితి ఏంది, వారి బాధ ఏందని చెప్పి తెలుసుకోవాల్సిన ఉద్యోగస్తులు ఈరోజు విచ్చలవిడిగా ఏ గట్టునుంటావు అని చెప్పేసి, ఏ పార్టీ నీ భుజాన ఉంది అని చెప్పేసి, నువ్వు పార్టీ మార్చుకుంటావు, నేను ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేతో మాట్లాడతా అని చెప్పేసి రాయబారాలు చేసే ఈ బ్రోకర్లు ఈ కోదాడికి అవసరమా అనేది ఆలోచించాలి. అధికారులు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. గతంలో ఇంతో అంతో కొద్ది గొప్ప ఆ ఆర్డీఓ మీద గౌరవం ఉండేది, కానీ ఈరోజు మరీ అడుగులకు మడుగులు ఎత్తే తొత్తు లెక్క మారి ఈరోజు మట్టి మామూలకు అలవాటు పడి ఇతర కాంట్రాక్టర్లు ఇచ్చే మామూలకు అలవాటు పడి ముడుపులు చెల్లించి సీట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆర్డీఓ. నెలవారీ ముడుపులు కట్టకపోతే తప్ప ఈడ ఉద్యోగస్తులు పనిచేసే పరిస్థితి లేదు. నెలవారీ ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించడానికి ఇక్కడ సామాన్యుల్ని చితకబాదుతున్నారు. ఉన్న ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీ భూములు అన్యక్రాంతమవుతున్నాయి, కబ్జాదారుల కోరల్లోకి వెళ్ళిపోతున్నాయి, కబ్జాలు పెడుతున్నారు. అధికారులు పట్టించుకోవట్లే, మౌనం వహిస్తున్నారు, పెదవి ఇప్పట్లే. గుట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ మాయమైపోతున్నాయి. మట్టి పేరు మీద దందా జరుగుతుంది. హైదరాబాద్లో కూర్చొని మూటలు పద్మావతి తీసుకుంటుంది. ఆంధ్ర నుంచి ఇసుక కాంట్రాక్టర్ వస్తాడు, తెలంగాణ వ్యాపారం చేసేటోళ్ళ మీద దాడులు చేసి హోల్సేల్గా ఇక్కడ ట్రాక్టర్లకి ఆంధ్ర ఇసుక కాంట్రాక్టర్ పోలీసు వాళ్ళకు మామూలు చెప్పేసి వ్యాపారాలు చేస్తాడు. నడి బజారులో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారుల అవతారం ఎత్తి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళ మద్యం వ్యాపారం సిండికేట్ మయమైపోయి క్వార్టర్కి 20 రూపాయలు 30 రూపాయలు ఇష్టారీతిగా దూసుకుంటున్నారు. గ్రీన్ షెడ్లు వేసి దానికి సింబలు
ఎవరు హోల్సేల్ ఉండాలంటే పద్మావతికి ఎవరైతే మూటలు ఇస్తారో వాళ్ళు మాత్రమే హోల్సేల్ ఉండాలని, నువ్వెవరు సప్లై చేయడానికి, నీకు లైసెన్స్ ఉన్నా నీకు షాప్ ఉన్నా అది సంబంధం లేదు, పద్మావతి పర్మిషన్ ఇస్తే అనుమతిస్తే మాత్రమే నువ్వు గ్రామాలకు సప్లై చేయాలని చెప్పి ఇక్కడో అక్కడో ఆ మద్యం వేరే బెల్ట్ షాపులకు సప్లై చేసే ఇతర షాపుల మీద ముడుపులు చెల్లించేటోళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఆటవిక రాజ్యమా, అరాచక రాజ్యమా? అధికారులు ఉన్నారా ఇక్కడ అసలు? అవినీతి అధికారుల మీద నియంత్రణ నిజంగా ఉంటే తిలా పాపం తలా పిరికడి మాదిరిగా వీళ్ళు దోచుకుంటున్న పైసలు హైదరాబాదులో ఎమ్మెల్యే పద్మావతికి మూటలు ఒప్పచెప్ప రాకపోతే ఎందుకు ఇదంతా ఇంత బహిరంగంగా జరుగుతుంది? ఓట్లేసిన ప్రజల్ని రక్షించే క్రమంలో, ఆస్తుల్ని కాపాడే క్రమంలో ఎందుకు చొరవ తీసుకోవట్లే? కూర మీద పాపం సాయంత్రం పూట రోడ్డు మీద అమ్ముకునే వెండర్స్, కూరగాయల వెజిటేబుల్ వెండర్స్ని కూడా చిత్రహింసలకు పెట్టి నెలవారీ పైసలు వసూలు చేస్తున్నారు. మేమేదో ఇల్లు గడవకు వచ్చి ఈడ కూరగాయలు అమ్ముకుంటున్నాం, మేము పైసలు ఇచ్చేది ఏంటంటే అవును ఇవ్వాల్సిందే, పద్మావతికి కప్పం కట్టాల్సిందే అని చెప్పేసి అధికారులు బలవంతంగా ఈరోజు కూరగాయల షాపులని, పళ్ళ షాపులను కూడా వదిలిపెట్టారు. పాపం మానవతా దృష్టితోనే ఇక్కడో అక్కడో ఆ కాంగ్రెస్లో పుట్టి, కాంగ్రెస్ జెండా పట్టి, కాంగ్రెస్ కండవ మెళ్ళ వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆర్నిషలు పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడో ఇక్కడో మానవతా దృష్టితోని సామాన్య సమస్యల కోసం అడిగితే కూడా ఈరోజు అధికారులు స్పందించట్లేదు అని చెప్పేసి అనేక సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మామూలుగా స్నేహపూర్వకంగా మాట్లాడతాం కదా, ఏమయ్యా మామూలుగా మీ రాజ్యంలో ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, లేదు ఈ సమస్య గురించి మేము చెప్పినా కానీ మీకంటే ఎక్కువ అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మమ్మల్ని డేకే పరిస్థితి లేదు. ఏదైనా కానీ ఇప్పుడు అంతా హోల్సేల్ బ్రాండ్ అయిపోయింది, పద్మావతికి ముడుపులు చెల్లించిన వాళ్ళు అధికారులు మేమేం అనే పరిస్థితి లేదని చెప్పేసి బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు. నిన్న మున్సిపాలిటీల ఒకవైపు జీతభత్యాలకు పైసలు లేవు అని అంటారు, మున్సిపాలిటీలు బట్టలు పంచడానికి 18 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అంటారు. మళ్ళీ పాలకవర్గం తీర్మానం ఉండదు. మేము కూడా మా ప్రభుత్వంలో బట్టలు ఇచ్చినాం, మరి అన్ని లక్షలు అయినట్టు దాఖలా లేవు, రికార్డు తీస్తే తెలుస్తుంది. మున్సిపాలిటీని మొత్తం అవినీతి కూపంలోకి దింపేసింది ఇప్పుడున్న కమిషనరు, పట్టించుకోవట్లే. పోలీస్ శాఖను మొత్తం మామూలుగా ఎక్కడికక్కడ దౌర్జన్యాలకి కబ్జాలకి పాల్పడుతున్న ఒక బ్రోకర్ వ్యవస్థ నడుపుతున్నారు కోదాడ టౌన్లో. చర్యలు లేవు. రోజు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లే, కేసు వచ్చిందంటే డబ్బులు ఏమి ఇస్తావా అనే పరిస్థితి ఉంది. బ్రోకర్లను పెట్టి పోలీస్ స్టేషన్లో కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారు. ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్ల ద్వారా వీటన్నిటిని డీజీపీకి మామూలుగా మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. డీజీపీని ఒక కమిటీ వేయమన్నట్టే సరిపోతుంది. ఐజీ చొరవ తీసుకొని, ఎస్పీ చొరవ తీసుకొని కోదాడలో జరుగుతున్న అరాచకాల మీద కేసులు ఫైల్ అయిన దాని మీద ఏ రకంగానైతే బలవంతపు వసూళ్ళు అవుతున్నాయో వాటి మీద ఏ ఒక్క డిపార్ట్మెంట్ మీద కనీసం సమీక్ష లేదు, అవగాహన లేదు. వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తూ వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తున్న పద్మావతి వాళ్ళ కనసాగలలో పనిచేసే ఉద్యోగస్తులు కొద్దిగా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. విచారణ మొదలై రేపు మీ అసలు రంగు బయటపడితే ఈ విషయాల్ని మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సాక్ష్యాధారాలు అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. రేపు మీరు బస్టాండ్ పాలవుతారు. బంధుమిత్రుల దగ్గర చులకన పాలవుతారు. కాబట్టి అధికారులు కొద్దిగా ఆదాయం గురించి ఆలోచించకుండా వాళ్ళకున్న ఉద్యోగ
నియమాన్ని పాటించమని చెప్పేసి కోరుతున్నాను.